ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో ప్రధానితో చంద్రబాబు భేటీ కానున్నారు. కాసేపటి క్రితమే ప్రధాని నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. ఇక మధ్యాహ్నం 1:30 కూడా ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే చంద్రబాబు ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అలాగే మధ్యాహ్నం 1:30 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఇక అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఇక మరి కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కోరనున్నారు. ఇటు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. 11:30 అమిత్ షాతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1:30 ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు తెలంగాణ ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు. రైట్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీలో బిజీ పర్యటన కొనసాగిస్తున్నారు. ఇక ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు. రాజు, మరి కాసేపట్లో ప్రధానితో ఏపీ సీఎం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజు? శ్రావణి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు ఢిల్లీలోనే కేంద్ర మంత్రులను ప్రధానిని కలిసేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం ముగియడంతో చంద్రబాబు నాయుడు పీఎం నివాసానికి కూడా చేరుకున్నారు. 1-2 నిమిషాల్లో పీఎంతో సమావేశం కూడా అవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పైన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే గత 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి పైన ఎక్కడా కూడా ఫోకస్ చేయలేదు, మొత్తం కూడా గందరగోళంగా మారిపోయింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అని చెప్పి చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేకాదు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ 2 ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో గందరగోళంగా చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది లేకుండా చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఖచ్చితంగా కేంద్రం సహకారంతో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఎప్పుడైతే అంటే నిన్న మధ్యాహ్నం మొదట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. కొన్ని పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశాలు ఉన్నాయి, వాటికి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత గత వారం జరిగినటువంటి పర్యటనలోనే తెలంగాణ ముఖ్యమంత్రి ఒక విషయాన్ని స్పష్టం చేశారు. అంటే రానున్నటువంటి బడ్జెట్ రూపకల్పన చేయాలంటే కేంద్రం నుంచి ఏ రకంగా నిధులు ఏ శాఖకు రాబోతున్నాయి, ఇటువంటి వాటిపైన కొంత స్పష్టత వస్తే దానికి అనుగుణంగానే గతంలో లాగా గందరగోళమైనటువంటి బడ్జెట్ కాకుండా వాస్తవాలకు అనుగుణంగా ఉండేటటువంటి ఒక బడ్జెట్ను రూపొందించాలనుకుంటున్నాము. అందుకోసమే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలుస్తున్నాము. ముఖ్యంగా ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలుస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా ఖరారయ్యాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రధానమంత్రితో సమావేశం అవుతున్నారు. మరోపక్క మధ్యాహ్నం తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. ముఖ్యంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు అంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేకంగా అమరావతి నిర్మాణం అనేది
ఏదైతే ప్రాధాన్యత తీసుకున్నారో పోలవరం కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఏపీ సీఎం చంద్రబాబు కనిపిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పలు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో రాష్ట్రంలోకి కొత్త కంపెనీలను తీసుకురావడం కావచ్చు, పారిశ్రామిక వ్యవస్థను మెరుగుపరచడం, మరోపక్క ఏ విధంగానైతే ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు కావాల్సినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, దానికి కేంద్ర సహకారం ఎలా ఉండాలనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు మొదట ఎప్పుడైతే పీయూష్ గోయల్తో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారో ఆ సందర్భంగా అటు కేంద్ర సహకారంతో పాటు ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల క్రమంగా ఇవ్వాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానమంత్రి మోడీ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఏ మంత్రిత్వ శాఖ నుంచి నిధులు విడుదల కావాలన్నా ఖచ్చితంగా ప్రధాని నుంచి అనుమతి అనేది ఉండాలి. కాబట్టి మొదట అక్కడి నుంచే కనుక క్లియర్ చేసుకుంటే అన్నీ సులువుగా ఉంటాయనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటన ఢిల్లీలో జరుగుతుంది. ఒకవైపు ప్రధానిని కలవడంతో పాటు ఏ విధంగానైతే అమరావతి నిర్మాణానికి సంబంధించి అమరావతి ఎందుకు అక్కడ ఏర్పాటు చేశాము ఏంటి అనేది కూడా ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు అటు ముఖ్యమంత్రిగా అటు చంద్రబాబు నాయుడు. సో అదే విషయాన్ని దాన్ని ఎందుకు త్వరగా పూర్తి చేయాలనే అంశాన్ని కూడా అటు కేంద్రానికి స్పష్టం చేయబోతున్నారు. దానికి కావాల్సినటువంటి నిధులు ఎలా కావాలి, ఎన్ని కావాలి అనే విషయాన్ని కూడా కేంద్రంతో మాట్లాడబోతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు అయితే గత కొన్నేళ్లుగా పనులు నడుస్తూనే ఉన్నాయి, కానీ ప్రాజెక్టు పూర్తయినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. దాంట్లో ఉన్నటువంటి అలసత్వానికి గల కారణాలు ఏంటి, ఆ కేంద్రం నుంచి అక్కడ ఎందుకు స్పీడ్ కావాలి ఏంటి అనే దాని మీద కూడా దానిపైన ఫోకస్ పెట్టబోతున్నారు. ఇక ఇతర అంశాలకు గనక చూస్తే గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, దాంతోపాటు అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిధులు, వీటన్నిటితో పాటు రోడ్స్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, పోర్టులకు సంబంధించినటువంటి అంశాలు, ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి ప్రాధాన్యతకు తీసుకునేటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానమంత్రి ఒక్కరే కాదు, ఈరోజు ఇప్పుడు మొదలైనటువంటి ఈ సమావేశాలు రేపు సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా ఉంటూనే ఉన్నాయి. అంటే ప్రధానమంత్రితో సమావేశం తర్వాత మధ్యాహ్నం అమిత్ షాతో భేటీ కాబోతున్నారు, నితిన్ గడ్కరీతో కూడా సమావేశం కాబోతున్నారు. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీతి ఆయోగ్ సీఈఓతో కూడా భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కూడా భేటీ కాబోతున్నారు. సో అన్ని శాఖలకు సంబంధించి ప్రస్తుతం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, లేదంటే రాష్ట్రం తరపున కేంద్రానికి పెట్టుకోవాల్సినటువంటి అర్జీలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్తుంటే, మరోపక్క ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ పర్యటనలో ఈరోజు ఇద్దరిని కలవబోతున్నారు. అంటే మొదట 11:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ అవుతారు. ప్రధానంగా ఏదైతే ఇప్పటికీ అంటే గత వారంలో జరిగినటువంటి పర్యటన సందర్భంగానే రోడ్స్ కావచ్చు, దాంతోపాటు రక్షణ శాఖకు సంబంధించినటువంటి పలు అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రం ఇళ్ల నిర్మాణాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు, వాటికి సంబంధించినటువంటి మంజూరుకు సంబంధించినటువంటి అంశాల విషయం కూడా దృష్టికి తీసుకెళ్లారు. సో వాటిని మరోసారి అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. సో ఓవరాల్గా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు ఖచ్చితంగా కేంద్ర సహకారం అనేది అవసరం. అందుకోసమే కేంద్రం నుంచి సహకారం కోరుతున్నామంటూ స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వాళ్ళకు ఈజీగా ఉంటుంది. కానీ అటు కాంగ్రెస్లో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది, ఎన్నికల వరకే తమకు ఈ ఎన్నికలు కావచ్చు రాజకీయ పార్టీలు. సో ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్యమంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో ఉండాలి, ఖచ్చితంగా కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. అందుకే ఎటువంటి భేషజాలు లేకుండా వాస్తవాలు రాష్ట్రానికి అందాలంటే ఖచ్చితంగా ఇవన్నీ అందాలి. అందుకోసమే మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సైతం స్పష్టం చేస్తున్నారు. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.